ఈ శివరాత్రికి మేము కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఏమేమి టెంపుల్స్కి వెళ్ళామో ఈ వీడియోలో అయితే చూద్దాం. హాయ్, వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. మేమైతే శివరాత్రి ముందు రోజు పాలకొండ దగ్గర ఉన్న పార్వతీపురంకి అయితే వచ్చాము. పార్వతీపురం నుంచి తోటపల్లి అనే ఊరికి అయితే వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. మేము వెళ్ళిన టెంపుల్లో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా కొత్తవి కడుతున్నారు. టెంపుల్లోకి వెళ్ళడానికి టికెట్ అయితే 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. దర్శనానికి కానీ టెంపుల్లో వెళ్ళడానికి కానీ టికెట్ తీసుకున్నందుకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడైతే అర్చన అయితే చేస్తున్నారు మన పేరు మీద. ఇంకా మేమైతే ఈవినింగ్ టైం అయితే వెళ్ళాం. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. జనాలు కూడా అసలు ఎవరు లేరు ఎక్కువగా. ఇంకా అక్కడ దండం పెట్టుకుని బయటకు రాగానే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ గుళ్ళోనే వేరే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వినాయకుడి టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకున్నాము. అక్కడి నుంచి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను వెళ్ళిన ఆంజనేయ స్వామి టెంపుల్స్ అన్నిట్లో నాకైతే ఈ విగ్రహం అయితే చాలా యూనిక్ గా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళిపోయాము. మనం గుళ్ళోకి ఎంటర్ అవగానే ఫస్ట్ ఈ టెంపుల్ ఉంటుంది. ఈ తర్వాత అలాగా ఆంజనేయ స్వామి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్ అలా ఉంటాయి. ఇంకా గుడి బయట అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడైతే కొంచెం ట్రావెలింగ్ కి ఇబ్బంది అనిపించింది, కానీ మిగతా అంతా బాగుంది. శివరాత్రి రోజు ముందు అయితే మేము ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే శివరాత్రికి అయితే మేము పాలకొండ అయితే వెళ్తున్నాము. అది పాలకొండలో ఏమేం టెంపుల్స్ చూసాము, పాలకొండ నుంచి ఇంకా వేరే ఏం టెంపుల్స్ కి వెళ్ళామనేది చూద్దాం. శివరాత్రి రోజు మేము పార్వతీపురం నుంచి పాలకొండ అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము చూసిన టెంపుల్ ఏంటంటే కోట దుర్గమ్మ టెంపుల్. ఈ పాలకొండలో ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్, తప్పకుండా వెళ్ళమని చెప్పారు మాకు ఈ టెంపుల్ కి. మీలో ఎవరైనా పాలకొండ వెళ్దామని ప్లాన్ చేసుకుంటే కనుక ఈ టెంపుల్ కూడా యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ పాలకొండలో. గుళ్ళోకి వెళ్తూ అమ్మవారి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఈ ఆలయంలో కోట దుర్గమ్మ వారు స్వయంభూ అని భక్తుల విశ్వాసం. పూర్వకాలంలో పాలకొండ ఒక కోట పట్టణం కావడంతో కోటను మరియు ప్రజలను రక్షించే దేవతగా అమ్మవారికి కోట దుర్గమ్మ అనే పేరు వచ్చింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, బలులు, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం కోట దుర్గమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కష్టాలు తొలగి కుటుంబానికి రక్షణ, శుభ ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి మహాశివరాత్రి కాబట్టి మేమైతే దగ్గరలో ఉన్న శివాలయం కూడా వెళ్ళాము. అక్కడైతే జనం అయితే చాలా ఫుల్ గా ఉన్నారు. ఈ గుడికి మామూలు రోజుల్లో వచ్చినప్పుడైతే జనం అయితే అంత ఎక్కువగా ఉండరు, కానీ ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అనిపించారు. శివాలయంలో అభిషేకం చేసుకుని దర్శనం చేసుకుని మేము అక్కడి నుంచి అయితే సనారి విశ్వేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. గుళ్ళోకి వెళ్తూ ఈ గుడి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. లోక కళ్యాణహితమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో పేర్కొన్న విధంగా సుమారు 260 సంవత్సరాల క్రితం పాలకొండలో సాక్షాత్తు పరమేశ్వరుడే సనారి విశ్వేశ్వరునిగా జన్మించారని ఆంధ్రప్రదేశ్లోనే కాక ఒరిస్సా, తమిళనాడు రాష్ట్ర భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు. సనారి విశ్వేశ్వరుడు పాలకొండలో జన్మించి కొంతకాలం తర్వాత అన్నపూర్ణాదేవిని వివాహమాడి పాలకొండ పరిసర గ్రామ ప్రజలకు తమ మహిమల ద్వారా భక్తుల రోగాలను, బాధల నుంచి విముక్తి చేస్తూ ఎన్నో మహిమాన్విత శక్తులను ప్రదర్శించారని పూర్వీకులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఈ టెంపుల్లో శివరాత్రి అనేది చాలా బాగా చేస్తారు. చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి ఈ శివరాత్రికి ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఈ గుడి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ గుడి హిస్టరీ అంతా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. నేను ఈ గుడికి రావడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు జనం అయితే. ఇప్పుడు శివరాత్రి అవడం వల్ల ఫుల్ గా హడావిడిగా ఉంది టెంపుల్ అంతా. ఇంకా టెంపుల్ లో అయితే అభిషేకాలు అయితే చేస్తున్నారు. మేమైతే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకువెళ్ళాము. ఇంకా కొబ్బరి నీళ్ళతో అయితే అభిషేకం చేయించారు మాతో. అంటే పంతులు గారే చేస్తున్నారు, ఇంకా పంతులు గారు చేపట్టుకున్నాము. ఇంకా మేము కూడా చేసినట్టు అలా అనమాట. ఇంకా శివరాత్రి సందర్భంగా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు.
వెళ్ళారు. అక్కడ ఒక ఆయన పాటలు అయితే పాడుతున్నారు. నాకేదో రికార్డింగ్ చేసి మామూలుగా మనం స్పీకర్స్లో పెడతాం కదా అలా అనిపించింది. కానీ ఆయన అక్కడ రియల్గా పాడుతున్నారు అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ రోజు శివరాత్రి సందర్భంగా ఇంకా అక్కడైతే అన్నదానం అయితే పెడుతున్నారు మధ్యాహ్నం. మేమైతే ఇంకా చాలా టెంపుల్స్ కవర్ చేయాలని చెప్పి అక్కడ దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి మేమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నియర్లీ 1.4 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. మేమైతే దగ్గరగానే ఉంటుందని చెప్పి బై వాక్ అనేవి వెళ్ళాము, కానీ చాలా టైం పట్టేసింది. కాకపోతే కొంచెం మనం వాకింగ్ చేసుకొని వెళ్ళటమే బెటర్ అనిపించింది, ఎందుకంటే అక్కడ ట్రావెలింగ్ అనేది అసలు ఎక్కువ ఆటోస్ కానీ ఏమీ లేవు ఆ రోజు. ఒకవేళ ఎవరైనా పాలకొండ వెళ్ళి అక్కడ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక ఎక్కడి నుంచి అయినా సరే మీరు ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ అయితే మాట్లాడుకోండి, ఎందుకంటే అక్కడ ట్రావెలింగ్ ఫెసిలిటీ అయితే కొంచెం తక్కువగానే ఉంది ఆ ఏరియాలో. సో అప్ అండ్ డౌన్ మాట్లాడుకుని ఈ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఆటోలని రిటర్న్ వెళ్ళిపోవడం బెస్ట్. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తం సరౌండింగ్స్ అంతే చెట్లు ఉండి మధ్యలో మాత్రం గుడి ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ లానే అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ పాలకొండ వచ్చినప్పుడు అయితే మ్యాండేటరీగా మనం తీసుకువెళ్లాల్సింది చింతపండు, పసుపు. ఇంకా మేము కూడా మాకు కావాల్సినంత పసుపు, కుంకుమ అండ్ చింతపండు అయితే తీసుకువెళ్ళాము. ఇంక నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే శ్రీకాకుళం అయితే వెళ్ళాము. పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్ళగానే బస్ స్టాండ్ దగ్గర నుంచి మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి మాకు శ్రీకుర్మం అండ్ సూర్య దేవాలయం ఈ 2 టెంపుల్స్ చూపించమని చెప్పి మేము మాట్లాడుకున్నాము. కాకపోతే మాకైతే ఓన్లీ శ్రీకుర్మం అయితే చూపించి మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చేసారు బస్ స్టాండ్ దగ్గరికి. సో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అయితే జరిగినాయి మాకు ఆటో ఆయనకి. సో మీరు ఎవరైనా అలా ఆటో మాట్లాడుకుంటే అప్ అండ్ డౌన్ కోసం చాలా క్లారిటీగా మాట్లాడుకోండి వాళ్ళతో. 2 టెంపుల్స్ చూపించాలంటే 1000 రూపీస్ అడిగారు మాకు. ఒక 1 టెంపుల్కే మాకు 600 రూపీస్ తీసుకున్నారు. టెంపుల్లోకి రాగానే ఇలా తాబేలు పార్క్ అయితే పెట్టారు. మొత్తం చాలా రకాల తాబేలు ఉన్నాయి, చిన్న తాబేలు నుంచి పెద్ద తాబేలు వరకు బోల్డ్ తాబేళ్ళు ఉన్నాయి అక్కడైతే. ఈ తాబేలు పార్క్ ఎదురుగుండానే ఒక కోనేరు కూడా ఉంది, చాలా పెద్ద కోనేరు. కోనేరు పక్కన ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ రోజు జనం అయితే చాలా మంది ఉన్నారు. 20 రూపీస్ లైన్ అండ్ ఫ్రీ లైన్ అయితే ఉన్నాయి. మేమైతే 20 రూపీస్ లైన్కి వెళ్ళాం, కానీ ఫ్రీ లైన్ త్వరగా దర్శనం అయితే అయిపోయింది.
శ్రీకూర్మం దర్శనం చేసుకున్న తర్వాత మేము సూర్య దేవాలయం కూడా దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారికి మన చేతులతోనే పూజ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము కూడా పూజ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇలా మా శివరాత్రి అయితే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.